తెలియజేసుకుంటున్నాను. ఇర్మియా గ్రంథాన్ని కొన్ని దినాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మనము 20వ అధ్యాయంలో 8వ ప్రవచనమైన కుమ్మరివాని ఇల్లు సాదృశ్యము అనే టాపిక్లో ఉన్నాం. దానిలో నుంచి యాక్చువల్గా మరి ముందు విషయాలన్నీ కూడా మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని 5-6 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 20వ అధ్యాయము 5 మరియు 6 వచనాలను చదువుకుందాం. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీ, యూదా రాజుల నిధులన్నీ నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకుని పోవుదురు. పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడెదరు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు కొందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకుంటాం. మీరు చేసిన సహాయాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబాలను నాయన మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండుగా దయచేయండి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. నాయన ప్రకటించబోతున్న నన్ను కూడా నాయన నీ నోటి బూరగా వాడుకొనమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. మాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ మమ్మల్ని నిలువబెట్టుకుని నాయన మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక మారు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థనకు ఆదియో అంతం మీరై నడిపించుకొని కావాల్సిన చేయూతను అందించండి. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మనము 20వ అధ్యాయంలో ఉన్నాం. 20వ అధ్యాయంలో దేవుని మాటలు పలికిన ఇర్మియా గారిని కొట్టి సంకెళ్ళు వేసి బొండలో వేశారని చెప్పి మనం మాట్లాడుకుంటూ మనం ఎందుకు వెనక్కి వెళ్ళామంటే, ఈయనను కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఏ ప్రవచనాలు చెప్పాడు ఆయన అంటే వీరి గురించి నిజమే మాట్లాడా, దేవుడు తనకు చెప్పిన ప్రవచనాలను చెప్పినట్టే చెప్పాడా, లేక వీరి స్థితిగతులను పరిస్థితులను చాలా క్లియర్గా వారికి తెలియజేశాడా, ఎందుకు కొట్టవలసినంత అవసరం ఏమొచ్చింది, ఏ ప్రవచనాలను ఆయన మాట్లాడాడని మనము చూస్తూ వచ్చాము. అందులో 5 ప్రవచనాలను మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా 5వ ప్రవచనమైన యూదా పునరుద్ధరణ సహవాసము అనే టాపిక్లో మనము దేవుని నడికట్టుగా మనమందరము ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నరుడికి నడికట్టు ఎంత దగ్గరగా ఉంటుంది, నడికట్టు అనేది నరునికి ఎంత దగ్గరగా ఉంటుంది, నడుముకు అంటుకొని ఉంటుంది. అంటే మన జీవితాలు కూడా దేవుణ్ణి అంటుకొని ఉంటే అవి ఫలభరితం అవుతాయి అని చెప్పి దేవుడు చెప్పకనే మనతో చెప్తూ ఉన్నాడు. సో మనమంతా కూడా దేవునికి నడికట్టులాగా ఆనుకొని జీవిస్తున్నామా, లేక విడిపోయి సాము చేస్తున్నామేమో మనము జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులారా. అయితే పునరుద్ధరణ సహవాసం అనేది కంప్లీట్ అయిన తర్వాత 6వ ప్రవచనము 14వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 14వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ అధ్యాయం 21వ వచనం వరకు మనము యూదాలో భయంకరమైన కరువు అని మనం మాట్లాడుకున్నాం. ఆ కరువు అనేది మాట్లాడుకునేటప్పుడు మనం ఒక విషయం చెప్పాం. రాబో దినాల్లో ఈ యూదావారిని అందరినీ అన్యుడైన లేక దూరదేశం నుండి వస్తున్న బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాడు కదా, ఆయనే వచ్చి అందరినీ ఖతం చేస్తాడు అని అనుకుంటున్నాం కదా. మరి ఈ కరువు ఏంటి అనే ప్రశ్న కూడా అనుకున్నాం.
అనే ప్రశ్న కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది ఇంతకుముందు. అయితే దాని గురించే మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట, అబద్ధ ప్రవక్తలు కొంతమంది ఉన్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ అబద్ధ ప్రవక్తలు గురించి దేవుడు మాట్లాడుతూ వారి గురించి, నేను వారికి అసలు చెప్పనే లేదు, వారు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, వారికి నేను చెప్పనే లేదు. అయితే దానికి ముందుగా దేవుడు చెప్తుంది ఏంటంటే, యూదాలో ఒక భయంకరమైన కరువు వస్తుంది. భయంకరమైన కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? జనరల్గా తినడానికి ఏమీ దొరకదు, తాగడానికి ఏమీ దొరకదు. మన పాత నిబంధన గ్రంథంలో కూడా చూసాం మనం. కరువు వచ్చినప్పుడు ఇక వారికి ఏమీ లేక వారి పిల్లలను కూడా వండుకొని తిన్న సందర్భాలను చూసాం మనం. సో అలాంటి కరువు అనేది ఎంత భయానకమైనది మనందరికీ తెలుసు. అలాంటి కరువు యూదాలో రాబోతుంది అని చెప్తూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా, అబద్ధ ప్రవక్తల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమునందు పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గము అయినను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవక్తలు ప్రకటించుచు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అలాంటి ప్రవక్తల గురించే దేవుడు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. దేవుడు చెప్పకపోయినా నాకు కలలు వచ్చినాయని, దర్శనాలు వచ్చినాయని, లేకపోతే దేవుడు నీ గురించి నాతో ఇలా మాట్లాడాడని, మీ పట్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడని, ఇదంతా కూడా అబద్ధ ప్రవక్తలు చేసే పనులు ఇవి. ప్రవక్తలు చేసే పనులు. ఇక్కడ ఒక పక్క ఇర్మియా గారు దేశం నాశనం కాబోతుంది, విపత్తు రాబోతుంది, కరువు రాబోతుంది అంటే, ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? కరువు రాదు, ఏమీ రాదు, ఎవ్వరూ రారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి వారిని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి చెప్తున్న మాట ఏంటో చూద్దాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గం వలన, క్షామం వలన లయమగుదురు. కొందరు ఖడ్గం వలన, కొందరు కరువు వల్ల లయమవుతారట. వారెవరితోనూ అట్టి ప్రవచనములు చెప్పుదురు. ఆ జనులు క్షామమునకు, ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. అలాంటి ప్రవక్తలు కత్తి చేత హతం చేయబడి, కొంతమంది కరువుకు అప్పగించబడి యెరూషలేము వీధుల్లోనే పడవేయబడతారు, కుప్పలుగా పడవేయబడతారని చెప్పి దేవుడు శపిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఇర్మియా గారికి బాగా బాధ కలిగింది. బాగా బాధ కలిగి ఆయన కన్నీరు ఏరులే పారుతూ ఆయన ఇక దేవుణ్ణి అడిగేద్దామని డిసైడ్ చేసుకున్నాడు. ఏమని అడుగుదాం అనుకున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏంటి ఒకసారి కత్తికి, ఒకసారి కరువుకి ఇంత భయానకమైన శిక్షలు వీరి మీద విధిస్తున్నావు అని దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు. ఏమనంటే, మనం అడుగుతూ ఉంటాం బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతుంటాం, ఏంటి మమ్మల్ని పూర్తిగా వదిలేసావా, మమ్మల్ని పట్టించుకోవా, మా గురించి నీకు పట్టదా అని జనరల్గా అడుగుతుంటారు. చాలామంది కష్టకాలంలో దేవుడికి వేసే మొదటి ప్రశ్నే అది, మమ్మల్ని మర్చిపోయావా, అయితే మేమున్న సంగతి నీకు గుర్తులేదా అని చెప్పి. అదే ప్రశ్న ఇర్మియా గారు కూడా అడుగుతూ ఉన్నాడు. ఏమని? యూదా వారిని బొత్తిగా నువ్వు విసర్జించేసావా, ఇక మనిషిని పూర్తిగా విసర్జిస్తే అతనికి ఇక ప్రాణము ఏది జరుగుతున్నా కానీ దేవుడు పట్టించుకోడు అన్న స్థితికి వచ్చేసినట్టు ఇర్మియా గారు అడుగుతున్నారు. నువ్వు యూదాని బొత్తిగా విసర్జించావా? అసలు వర్షం పడినా ఏది కలిగినా నీ వల్లనే కదా, మరి నీలాంటి వాడే జనులను ఈ విధంగా విసర్జిస్తే ఎలాగయా అని చెప్పి వాళ్ళందరి తరపున ఇర్మియా గారు అడుగుతున్నాడు. అడుగుతూ ఆయన అంటున్న మాటను ఒక్కసారి గమనిద్దాం. మనం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుము, దాన్ని భ్రష్టపరచుకుమి. జనముల వ్యర్థ దేవతల్లో వర్షం కురిపించగలవారున్నారా? వీళ్ళందరూ అన్య దేవతలను పూజించారు, కానీ వారికి ఆ నిజం తెలియదు. ఆ దేవతలందరూ గనక కలిసి కూడి వచ్చిన ఎవరైనా వర్షాన్ని తెప్పించగలరా?
అది ఎవరి వలన సాధ్యం అవుతుంది అంటున్నాడు? ఎవరి వలన సాధ్యము? ఎవరి వలన సాధ్యం ప్రియులారా? ఎవరైనా వానయ్యగలరా? దానికి అంటున్నాడు ఈయన, మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. వర్షాన్ని కలగజేసేది నీవే కదా. మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. నీ కొరకే నాయన మేమంతా కనిపెట్టుచున్నాము. నీ వలనే వర్షాలు కురుస్తున్నాయి. నీ వలనే ఈ సృష్టి అంతా కూడా చక్కగా జరుగుతూ ఉంది. మరి అన్య దేవతల తట్టు వీళ్ళు వెళ్ళి పూజలు చేశారు కదా, ఆ దేవతల్లో ఒక్కరైనా వర్షాన్ని కురిపించగలరా? నీవే చేయగలవు. మరి నీలాంటి వాడే మమ్మలను విసర్జిస్తే మేమేం కావాలి అని చెప్పి ఇర్మియా గారు ఎంతో బాధతో దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు అందుకు చెప్పిన మాట ఎంత భయంకరమైన మాట అంటే నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం. దేవుడు ఏమంటున్నాడో 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాము ఒకసారి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. యెహోవా ఈ మాటలన్నీ ఇర్మియా గారు దేవుడిని అడుగుతుంటే దేవుడు రెస్పాండ్ అయ్యి దానికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. అంటే ఈ మాట అనగానే మన జ్ఞాపకం రావాల్సింది ఏంటి అని అంటే, నిజంగా మోషేను సమూయేలు వీళ్ళందరి పక్షాన నిలువబడినప్పుడు వారిని చూసి ఇజ్రాయేలులను క్షమించాడా దేవుడు? మోషేను చూచి కానీ లేక సమూయేలును చూచి కానీ దేవుడు వారి మీదకు రావాల్సిన ఉగ్రతను కానీ లేకపోతే వారిని నశింప చేయవలసి ఉండగా వీరిని చూసి అవి మానుకున్న సందర్భాలు ఉన్నాయా? లేవా? మోషే ప్రార్థించినప్పుడు దాన్ని తొలగించినాడు. ఓకే, ఇంకా మిగిలిన వారు వింటున్నారా? ఎందుకనంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మోషే సమూయేలు అని ఇద్దరిని మెన్షన్ చేశాడు. వీరిరువురు నా ముందు నుంచున్న వీరి నిమిత్తము నేను ప్రజలను క్షమించడం కుదరదు అని చెప్పి చెప్తున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వీరి నిమిత్తం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలను క్షమించాడా దేవుడు? క్షమించాడు. ఎందుకంటే సంఖ్యాకాండంలో నేను ఒకసారి ఒక మాట చెప్పాను. దేవుడే అంటాడు, నన్ను మీ పితరులు ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చిన తర్వాత అరణ్యంలో 10 మార్లు శోధించారు అని చెప్పి ఉంటుంది. జ్ఞాపకం ఉందా మీకు? ఆ మాట జ్ఞాపకం ఉందా? చూద్దాం, ఆ మాటను చూద్దామా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. ఈ వచనాన్ని పట్టుకొని మనం నిజంగా 10 సార్లు శోధించారా అనేది మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? పాత వాళ్ళు అయి ఉంటే మీరు వినుంటే అంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 10 మార్లు నిజంగానే పరిశోధించారా లేక దేవుడు ఊరకనే ఒక మాట చెప్పాడా? జనరల్గా అంటుంటాం కదా, 100 సార్లు చెప్పాను నీకు అని అంటుంటాం కదా, అలాగ చెప్పాడా దేవుడు? లేక నిజంగా 10 సార్లు పరిశోధించారా వీళ్ళు దేవుణ్ణి? పదిసార్లు పరిశోధించారు. నిజంగానే 10 సార్లు పరిశోధించారు. 10 సార్లు మనం ఏ సందర్భాలు కూడా
మనం మాట్లాడుకున్నాం, 10 సార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే అందులో ఒక సందర్భమైన సీనాయి పర్వతం మీద మోషే ఎక్కి వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో వీరు బంగారు దూడను చేయించుకున్న సందర్భంలో వారిని బట్టి దేవుడు ఆగ్రహించి మోషేతో చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదా. మోషేతో దేవుడు అన్న మాటలు, వారు ప్రజలు విననొల్లని ప్రజల్లాగా ఉన్నారు, వారిని నేను నాశనం చేసి నీ ద్వారా నేను జనులను అభివృద్ధి పరుస్తాను అని చెప్తాడు. అప్పుడు మోషే గారు చేసిన ప్రార్థన, ఈ 10 మార్లు పరిశోధించారు అంటే ఈ 10 మార్లు క్షమించడానికి గల కారణము, ఈ 10 మార్లు సందర్భాలలో మోషే ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడండి. సో పరిశోధించడానికి, దేవుణ్ణి పరిశోధించి విసికించి దేవుణ్ణి అలక్ష్యపరిచి ఆయనను లక్ష్య పెట్టకుండా బాగా ఇబ్బంది పెట్టిన ప్రతిసారి ఒక వ్యక్తి, మోషే అనే వ్యక్తిని చూసి దేవుడు శాంతపడ్డాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన ప్రార్థన బట్టి ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, ఇంత దూరం నువ్వు ఐగుప్తు నుంచి వీరిని తీసుకొని వచ్చి ఇక్కడ అరణ్యంలో నాశనం చేశావన్న మాట ఐగుప్తీలు గనక వింటే, ఇందుకేనా వాళ్ళ దేవుడు తీసుకెళ్ళింది అనే మాట అనవసరంగా వస్తుంది, అందుకని నీ బాహుబలం చేత ఇంత గొప్ప కార్యం చేసిన నీవు అలా చెయ్యొద్దు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. అయితే 10 మార్లు మనం చూసాం మోషే గారి విషయంలో. అయితే సమూయేలు గారి విషయంలోనూ కూడా సమూయేలు గారు కూడా చేశారు ఆ విధంగా. సమూయేలు గారిని కూడా చూసి దేవుడు వారిని క్షమించడం జరిగిందా? జరిగిందా లేదా? జరిగిందండి. సమూయేలు విషయంలోనూ కూడా ఇప్పటి వరకు మోషేని చూసాం మనం. మరి సమూయేలును చూచి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించాడా? క్షమించిండు. సో మోషే గారిని ఇప్పుడు మనం చూసాం 10 మార్లు పరిశోధన కాలం టైంలో మోషే గారు ఉన్నారు. సమూయేలు గారి విషయంలో ఎందుకు నేను అడుగుతున్నానంటే జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ఈ మాటని. సమూయేలు గారి విషయంలోనూ కూడా మందసము పట్టబడుతుంది. కొన్ని దినాలు ఇశ్రాయేలీయుల దగ్గర మందసం ఉండదు. ఎవరి దగ్గర ఉంటుంది? ఫిలిష్తీయుల దగ్గర ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మందసం ఎక్కడుందో దేవుడు ఎక్కడుంటాడు? మందసం ఉన్న దగ్గర దేవుని ప్రసన్నత ఉంటుంది. ఇప్పుడు ఆ మందసమే లేదు, మందసం ఫిలిష్తీయుల దగ్గర ఉంది అంటే ఇశ్రాయేలీయులను దేవుడు త్యజించాడు, విసర్జించాడనే కదా అర్థం. అవునా? అప్పుడు విసర్జించాడు కాబట్టి దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో వారికి యుద్ధంలో విజయం కలుగుతుంది. ఆబ్వియస్లీ ఆ ఫిలిష్తీయులు గెలుస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీలంతా కూడా వచ్చి సమూయేలుకు మొరపెట్టుకుంటారు. సమూయేలుకు మొరపెట్టుకుంటే సమూయేలు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చూడండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దాం. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. చూడండి, ఇదే అధ్యాయంలో 8-9 వచనాలు కనుక మనం గమనిస్తే, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, ఒకరి పక్షముగా ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీల ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు అతని ప్రార్థనను అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇక్కడ సమూయేలు గారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు.
కానీ ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రార్థన చేసిన సమూయేలు యొక్క ప్రార్థన అంగీకరించాడు దేవుడు. అంగీకరించి వారిని క్షమించి తిరిగి వారికి విజయాన్ని అందించాడు ఫిలిస్తీయుల మీద. సో సమూయేలు గారు ఒక న్యాయాధిపతిగా అక్కడ ఉన్నాడు. దహన బలి ఇక్కడ అర్పిస్తూ ఉన్న ఒక యాజకుడిగా కనపడుతున్నాడు. అలాగే మోషే గారు కూడా వారందరి పక్షమున దేవుణ్ణి వేడుకుంటూ వారిని క్షమించమని వేడుకుంటుంటే మోషే గారి విషయంలోనూ సమూయేలు విషయంలోనూ దేవుడు వారిని క్షమించి వదిలేశాడు. ఇప్పుడేమంటున్నాడు ఇర్మియా గారి సమయంలో, అలాగ ఒక సమయంలో నేను వారిని చూసి ఇశ్రాయేలీయులను క్షమించాను, ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చిన ఎదురుగా నేను ఈ జనాలను నేను క్షమించను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఒక మనిషి నిమిత్తము ఒక జనాంగం అంగీకరింపబడటం అనేది చాలా గొప్ప విషయం. ఒక మనిషి నిమిత్తము ఒక జనాంగం అంగీకరింపబడటం అంటే ఏ వ్యక్తినైతే మనము నమ్ముతామో, ఏ వ్యక్తినైతే మనము పూజించి ఆయన మార్గంలో నడుస్తామో, ఆయన ద్వారా మనము తండ్రి చేత అంగీకరింపబడే వారముగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులంతా కూడా సమూయేలును ఆశ్రయించారు. సమూయేలును ఆశ్రయిస్తే సమూయేలు చేసిన ప్రార్థనను ఫస్ట్ దేవుడు అంగీకరించాడు. ఫస్ట్ దేవుడు సమూయేలును అంగీకరించాడు, లేక ఫస్ట్ దేవుడు మోషేని అంగీకరించి ఆయన ప్రార్థనను అంగీకరించడం ద్వారా మిగిలిన జనాంగాన్నంతా అంగీకరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక వ్యక్తి చేసే ప్రార్థన కానీ విన్నపాలను బట్టి దేవుడు ముందు అతన్ని అంగీకరిస్తే అతని పక్షాన ఉన్న ప్రజలందరూ కూడా అంగీకరింపబడతారు. ఇప్పుడు మనము అంగీకరింపబడిన వారమా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనమంతా అంగీకరింపబడిన వారమా కామా? ఏమండి, వింటున్నారా? మనమంతా అంగీకరింపబడిన వారమా కామా? ఎలా అంగీకరింపబడిన వారం మనం రక్షణ ఇచ్చినాడు దేవుడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇందాక పాయింట్ ఆలోచించండి. అక్కడ మోషే ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఇక్కడ మనకెవరున్నారు? ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎవరున్నారు అంటే మోషే దగ్గర జనులందరిని పాపాలను లేక జనులందరూ చేసిన వాటిని మోషేని బట్టి క్షమించిన దేవుడు, సమూయేలుని బట్టి క్షమించిన దేవుడు, మరి ఉగ్రతకు గురి కావలసిన మనందరినీ అంగీకరింప చేసిన వ్యక్తి ఎవరు? అది పాయింట్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనందరినీ అంగీకరింపజేసిన వ్యక్తి అంగీకరింపబడ్డా లేదా? ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇందాక నేను మీకు అడిగిన మోషే విషయంలో కానీ సమూయేలు విషయంలో కానీ దేవుడు ముందు వారిని అంగీకరించాడు. అందుకే వారి ప్రార్థన విని వారి జనాంగము లేక ఎవరి గురించి అయితే అతను ప్రార్థన చేస్తున్నాడో ఆ జనాంగాన్ని అంగీకరించాడు, క్షమించాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మనమందరం అంగీకరింపబడ్డాము అంటే యేసుక్రీస్తు వల్ల అంగీకరింపబడ్డామని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు అంగీకరింపబడ్డా? దేవుడు కదండి ఆయన అంగీకరింపబడేది ఏంటంటే శరీరధారిగా వచ్చాడు కదా. మరి శరీరధారిగా ఉన్న వ్యక్తి అంగీకరింపబడాలి కదా, అవునా కాదా? పాయింట్. అర్థమైందా? నేను అడిగిన పాయింట్ అర్థమైందా మీకు? చిన్న ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫంక్షన్ జరుగుతుందండి, జాగ్రత్తగా వినండి. చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లోకి మీరు వెళ్ళాలి అని అంటే మీకు ఇన్విటేషన్ లేదు, కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళితే అతను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళగలుగుతాడు. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే మీరు లోపలికి వెళ్ళగలుగుతారో అది మీకు చాలా ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళాలి. మరి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే మీరు ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళగలుగుతారో
ఆ వ్యక్తి దగ్గరికి దారి తెలిసి మీకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ముందు ఇంపార్టెంట్ పాయింట్, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళారు అంటే ధైర్యంగా ముందు అతని దగ్గర ఇన్విటేషన్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి. ఉంది బ్రదర్. అతని దగ్గర ఇన్విటేషన్ ఉందా అంటే మనలను రక్షించిన, మనలను దేవునికి అంగీకరింపబడేట్టు చేసిన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డారా? అంగీకరింపబడ్డారు బ్రదర్. ఎలాగా, ఎక్కడుంది అంగీకరింపబడ్డారని? ఆయన అంగీకరింపబడ్డాడని మనము లేఖనాల ద్వారా చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలను చూద్దాం. జాగ్రత్తగా గమనిద్దాం. 5వ అధ్యాయము 7, 8 మరియు 9 వచనాలను గమనిద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. క్లియర్ అండి పాయింట్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇందులో ఉందా? సమాధానం ఉందా? క్లియర్ గా ఉంది. ఎలా ఉంది చూడండి, ఎంత చక్కని మాట ఉందో చూడండి జాగ్రత్తగా. మీరు ఎంత చక్కని మాట ఉందో చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారిగా ఉన్నాడు కదా, అందుకని భయభక్తులు కలిగి ఉండడం వల్ల అంగీకరింపబడ్డాడు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని, తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించాడు ఆయన. చూడండి, ఇట్ ఈస్ సేమ్. మనలాగే ఆయన కూడా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. అందుకని నేను మొన్న ఒక ఇది చెప్పాను, శ్రమ పొందినప్పుడు మనము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువానికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది, జనరల్గా మీకు జలుబు చేస్తుంది. జలుబు చేసినప్పుడు మీరు ఏం ట్యాబ్లెట్ తీసుకోవాలి అనేది మీకు తెలుసు. ఇలాంటి ప్రాబ్లమే మీ ఇంట్లో వారికో మీ పక్క వారికో వస్తుంది. వచ్చినప్పుడు మీకు తెలిసిన చిట్కాను వారికి చెప్తారా లేదా? చెప్తాం. ఇట్లాగే సేమ్ ఆలోచించండి. శ్రమ కలిగినప్పుడు మనం ఎలా ఉండాలో ప్రభువుకు ఎరిగి ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శ్రమల గుండా వెళ్ళాడు. శ్రమలలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. అలాగే శ్రమలలో ఉన్నప్పుడు సాతానుని ఎలా జయించాలో ఆయనకి తెలుసు. అందువల్ల శ్రమ పొందేటప్పుడు నీకు ఆయన సహాయం చేస్తాడా చేయడా? చిట్కా చెప్తాడా లేదా? ఎలా ఉండాలో చెప్తాడా లేదా? తప్పక సహాయం చేస్తాడు. అందుకే ఆ డైలాగ్ అలా రాయబడింది. ఎంత చక్కగా రాయబడిందో చూడండి. తాను శ్రమ పొంది ఆయన శ్రమను అనుభవించాడు కాబట్టి శ్రమ యొక్క విలువ ఏంటి, ఎట్టి శ్రమలు ఎలా ఉంటాయి అని తెలుసు కాబట్టి ఆయనకి శ్రమలు పొందేవారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్, దాని గుండా నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళినప్పుడు, అందుకే కదా నరకంలో ఉన్న ధనవంతుడు అడిగింది, నేను వెళ్ళి మా అన్నదమ్ములకి చెప్పొస్తానని. ఎందుకు చెప్పాడు? ఆయన అనుభవించాడు, అక్కడ ఆ బాధను అనుభవించాడు. ఈ బాధ మరి ఒకరికి కలగకూడదు అని చెప్పి చేస్తున్నాడు. అయితే ఇక్కడ మన ప్రభు అయిన క్రీస్తు కూడా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఇక్కడ నేను మోషే విషయంలోను సమూయేలు విషయంలోను అడిగిన ప్రకారం ముందు వారు అంగీకరింపబడ్డారు దేవునికి, తరువాత వారి జనాంగం కొరకు ప్రార్థించి మిగిలిన వారిని అంగీకరింపచేశారు. అందుకే వారి ప్రార్థన విని దేవుడు వారిని శిక్షించకుండా క్షమించాడు. ఇక్కడ మన ప్రభు అయిన క్రీస్తు విషయంలో ఏం జరిగింది చూడండి.
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు. కుమారుడయ్యుండియు అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని కుమారుడు కూడా శిక్ష అనుభవించిండు. కుమారుడయ్యుండి అంటే దేవుడయ్యుండి. అక్కడ కుమారుడు తీసిన కుమారుడు అంటే దేవుని కుమారుడు, దేవుడే కదా. దేవుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి ఏమవుతున్నాడు చూడండి. దేవుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. మనకుందా విధేయత? మనకుందా విధేయత? చూడండి, ఆయన దేవుడయ్యుండి కూడా శరీరధారిగా వచ్చి శ్రమల నుంచి విధేయత నేర్చుకున్నాడు. ఒకరికి అంగీకరింపబడాలంటే మన బిహేవియర్ ఎలా ఉండాలో మనకి నేర్పించాడు. మనం ఎలా నడుచుకోవాలి అని నేర్పించాడు ఆయన. భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో ఎలా జీవించాలో చూపించాడు ఆయన. అలాగా ఆయన దేవుడై ఉండి ఆయన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. విధేయతగా ఉండటం నేర్చుకున్నాడు. తర్వాత మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడైను. నిత్య రక్షణ కారణం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అందరూ అంగీకరింపబడ్డారు అంటే క్రీస్తు ఫస్ట్ తను అంగీకరింపబడి ఇప్పుడు తనను విశ్వసించిన వారందరినీ కూడా తండ్రికి అంగీకరింపజేసేట్టుగా చేశాడు అనే మాట అర్థమవుతుంది. నిత్య రక్షణకు కారకుడయ్యాడు అంటే అర్థము ఇప్పుడు క్రీస్తును నమ్మిన విశ్వసించిన ప్రతివాడు రక్షించబడతాడనే లేక శిక్షించబడతాడనే? రక్షింపబడతాడు. అంటే దానికి ముందుగా ప్రభువు శ్రమ పొంది దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణగా ముందు ఆయన మారాడు. తర్వాత ఆయన్ని విశ్వసించిన వారందరినీ కూడా తండ్రికి అంగీకరింపజేశాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అంగీకరింపజేస్తే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని అంగీకరించడానికి మధ్యలో తండ్రికి మనకు మధ్యలో ఎవరుంటారు? యేసుక్రీస్తు ఉంటాడు. కుమారుడుగా ఆయన ఉన్నాడు. యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఆయన ఉంటాడు. ఎందుకు ఇక్కడ ప్రధాన యాజకుడు అని అంటున్నామంటే పాత నిబంధన గ్రంథంలో మనం యాజకుడి యొక్క బాధ్యతలను చూసాం. ఏం చేస్తాడు యాజకుడు? యాజకుడు ఏం చేస్తాడు ప్రియులారా? యాజకుడు ఏం చేస్తాడు? పాప పరిహారం కొరకు ప్రార్థన. యాజకుడు ఏం చేస్తాడు అంటే పాత నిబంధన గ్రంథంలో టాబర్నికల్ ఏమంటారు, పరిశుద్ధ గుడారము ప్రత్యక్ష గుడారం ఏర్పరచమన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, అందులో ఉన్న భాగాలు మీకు తెలుసు కదా. అతి పరిశుద్ధ ప్రదేశము, పరిశుద్ధ స్థలము, రెండు భాగాలుగా ఉంటాయి. పరిశుద్ధ ప్రదేశంలో ఏముంటాయి? పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపస్తంభము, బల్లయు, దాని మీద సముఖపు, దాని మీద రొట్టెలు, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు. రెండవ భాగంలో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? పలకలు, మన్నా పార్టీయు, అంతటా బంగారు రేకులతో తాపబడిన దేవుని మందసం, నిబంధన మందసం ఉంటుంది. ఆ మందసంలో మన్నాగల పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, అలాగే రాతి పలకలు, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి కనబడుతుంది. సో ఈ నిబంధన మందసం మీద ఒక కరుణాపీఠం ఉంటుంది. దానిపైన కెరూబులు ఉంటాయి, అది ఆక్యుపై చేసినట్లుగా. ఈ కరుణాపీఠము ఉన్న ఈ నిబంధన మందసం ఉన్న ప్రదేశంలోకి యాజకుడు ఎప్పుడెప్పుడు వెళ్తాడు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి. వెరీ గుడ్. సంవత్సరానికి ఒక్కసారే. ఓన్లీ వన్ టైం ఫర్ ఎ ఇయర్. సంవత్సరంలో ఒక్కసారే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆయనకి. ఆ ఒక్కసారే ఆయన ఎలా వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు? అది ఎవరి రక్తాన్ని తీసుకుని వెళ్తాడు? తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళడు. తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళడు. మరియు జనులకు ఎందుకొని వెళ్తాడో మనం చదువుకుందాం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. 7వ వచనాన్ని గమనిద్దాం. 9వ అధ్యాయం. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును.
ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ఇక్కడ రక్తం తీసుకెళ్లేటప్పుడు అతని కొరకు అని కూడా రాయబడిందా, ప్రజల కొరకు అని రాయబడిందా? అతని కొరకు మరియు ప్రజల కొరకు. అంటే అర్థము పాప పరిహారార్థము బలులు ఏవైతే అర్పిస్తాడో ముందు ఈయన అంగీకరించబడాలి, ముందు అర్పణ అర్పించే యాజకుడు అంగీకరించబడాలి, దెన్ మిగిలిన వారంతా కూడా. సో ఒక మధ్యవర్తి కావాలి. ఇక్కడ యాజకుడు మధ్యవర్తిగా ఉండేవాడు, సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఏమి తీసుకుని వెళ్ళేవాడు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతములు కొరకును. అజ్ఞాన కృతములు అంటే ఏంటి? తెలియక చేసిన పాపములన్నిటి నిమిత్తము అది తీసుకొని వెళ్ళి కొరకును అతడు అర్పించును. అక్కడ అర్పిస్తే అక్కడ అర్థం ఏమవుతుంది? యాజకుడు అంగీకరింపబడతాడు. యాజకుడు ఎవరెవరి అర్పణలు అయితే తీసుకొని వెళ్ళాడో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? దేవునికి అంగీకరింపబడతారు, క్షమించబడతారు అని అక్కడ రాయబడింది. అంటే యాజకుడు, ఇప్పుడు యాజకుడు అనే అన్నాం మనం. అంటే యాజకుడు ప్రతి సంవత్సరము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. అయితే ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే చక్కని మాట, గమనిద్దాము. చూడండి, ప్రజల నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అతడు అర్పించును. తర్వాత వచనం చదువుతున్నాడు, గమనించండి. దీనిని బట్టి ఆ మొదట గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఏంటి మాట చెప్పండి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలము అదే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వచ్చినాడు. ఆ బలులకి ఏంటిది? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థమైందా ప్రియులారా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? మళ్ళీ అడగనా? అర్థమైందా ప్రశ్న? మళ్ళీ అడగనా? అతి పరిశుద్ధ స్థలము అనేది ప్రవేశించు మార్గము, అందులోకి వెళ్ళే మార్గము బయలుపరచబడలేదు. ఆ మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? మందసం. అంటే మందసం అంటే దేవుడు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే మార్గము పరిశుద్ధాత్మ తెలియజేయలేదంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? పరిశుద్ధాత్ముడు తెలియజేయకపోవడానికంటే అర్థం ఏంటి అని అంటే, అతి పరిశుద్ధ స్థలము అంటే మందసం ఉన్న ప్రదేశము. మందసం ఉన్న ప్రదేశం అంటే దేవుని జాడ, దేవునికి వెళ్ళే మార్గము తెలియబడలేదు. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము ఎవ్వరికీ తెలియదు. అందుకే నెక్స్ట్ వచనంలో ఉంటుంది, జాగ్రత్త గమనించండి. ఏమని ఉంటుందంటే, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ప్రజెంట్ కాలంలో అతి పరిశుద్ధ స్థలం అనేది దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెలియదు. తెలుసా ఎవరికన్నా తెలుసా? అప్పట్లో ఎవరు వెళ్ళేవాళ్ళు అతి పరిశుద్ధ స్థలంకి? పాత నిబంధన గ్రంథంలో
సో ఇప్పుడు కూడా వెళ్ళాలి అని అంటే యాజకుడు అయి ఉండాలి, ఆ మార్గం తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు అందుకే అసలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడైతే యాజకుడు నిరంతర కాలము జీవించి ఉండే యాజకుడు ఉంటాడా ఎక్కడైనా? ఇప్పుడు యాజకుడు యేసుక్రీస్తు. వెరీ గుడ్, నా పాయింట్ మీకు అర్థమైంది. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే మార్గము ఇప్పుడు మనకి తెలియదు, అంటే దేవుని వద్దకు వెళ్ళే మార్గం తెలియదు. ఏ యాజకునికైతే ఆ మార్గం తెలుస్తో ఆ యాజకుడు, ఇప్పుడు చదువుకున్నాం మనం, అతడు అంగీకరింపబడ్డాడు అని, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన అంగీకరింపబడెను అని చెప్పి రాయబడింది. సో ఆయన అంగీకరింపబడ్డాడు, ఆయన్ని విశ్వసించిన వారందరూ కూడా అంగీకరింపబడేటట్టు ఆయన చేశాడని చెప్పి మనం చదువుకుంటున్నాము. అలా చేసిన అతను యాజకుడై ఉండాలి కదా అంటే, ఎస్, లేఖనాలు చెప్తుంది ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు యాజకులు పుడతారు చనిపోతూ ఉంటారు, పుడతారు చనిపోతుంటాడు, బట్ ఒక వ్యక్తి ఉండాలి, ఆ యాజకుడు నిరంతరము ఉండాలి, సదాకాలము ఉండాలి. అలాంటి యాజకుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి యాజకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, ఇదే హెబ్రీ పత్రికలో మనము 7వ అధ్యాయము 23, 24, 25 వచనాలను కనుక గమనిస్తే, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఎందుకనంటే ఇందాక ఎవరు నుంచుంటే నా ఎదుట వారిని క్షమిస్తానని అన్నాడో, మోషే గారిని కానీ సమూయేలుడు గారిని కానీ వారందరూ కూడా ముందు దేవునిచే అంగీకరింపబడ్డారు, తర్వాత తాము చేసిన ప్రార్థన చేత తమ జనాంగాన్ని, తమ ప్రజలను అంగీకరింపజేశారు దేవునికి. సమూయేలు గారు అర్పణలు అర్పించాడు, ఒక యాజకునిగా అర్పణలు అర్పించి ఆయన అంగీకరింపజేశాడు. దేవునికి పరిశుద్ధ స్థలము, ప్రత్యక్ష గుడారము, ఈ కట్టము, అలాగే మన నిబంధన మందసము, ఇవన్నీ తయారు చేయమని మోషేకి చెప్తే అవన్నీ చక్కగా తయారు చేపించి దేవునిచే అంగీకరింపబడ్డాడు. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనలను కూడా ఆయన అంగీకరించి ఈ 10 మార్లు విసికించినా కానీ జనాలను నాశనం చేయకుండా దేవుడు ఎందుకు వదిలిపెట్టాడంటే మోషే ముఖాన్ని చూసి, సమూయేలు ముఖాన్ని చూసి. ఇప్పుడు ఇక్కడ ఈ కాలములో మనం చేసే ఈ అజ్ఞాన కృతములు కానీ, లేక తెలిసి చేసే ఘోరమైన తప్పిదాలు కానీ, లేక విగ్రహారాధనలు కానీ కనుక లెక్కలోకి తీసుకుంటే ఎప్పుడో నాశనం కావలసిన వారం మనం. కానీ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఒక యాజకుడిగా ఆయనే వచ్చి, ప్రతి యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని తీసుకొని వెళతాడు కదా, రక్తాన్ని తీసుకొని వెళతాడు కదా. అయితే ఇక్కడ యాజకుడి గురించి చూద్దాం. చూడండి, ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవించే ఒక వ్యక్తి కావాలి, నిరంతరము ఉండే ఒక యాజకుడు కావాలి. ఆయన మనులను అంగీకరింపజేసేవాడుగా ఉండాలి. సో ఆయన మన ప్రభు అయిన క్రీస్తు అని మనము విశ్వసించుట ద్వారా తండ్రి యొద్ద మనము అంగీకరింపబడతాము. చూడండి, కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అయితే ఇదే హెబ్రీ పత్రికలో మరి ఒక మంచి మాట మనం చూద్దాం. 9వ అధ్యాయంలో 24, 25 వచనాలు గనక చూస్తే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఆ యాజకుడైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం వచ్చిందంటే వెళ్లాల్సిందే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వీరు అర్పించిన అర్పణలోని రక్తం తీసుకొని ప్రోక్షించి అక్కడ ఆయన అంగీకరింపబడేట్టు చేయాల్సిందే యాజకుడు. ప్రతి సంవత్సరం ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ క్రీస్తు మాత్రం అలాగా చేయలేదు. ఎలా చేశాడు? ఆయన
ప్రతి సంవత్సరము తనది గాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అన్నిసార్లు ప్రవేశింపలేదు. అది యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ తనదైన రక్తము అర్పించి ఈయన ఒక్కసారే బలి కాబడి మనల్ని అందరినీ కూడా అంగీకరింపబడేటట్టు చేశాడు దేవుడు. చూడండి, తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. తన్ను తానే అర్పించుకున్నాడు. అలాంటి అర్పణ ఇక ఎందుకనంటే దహన బలి చెప్పాను మీకు. నేను దహన బలులు కానీ అర్పణలు కానీ ఏవైనా వేటికి ఛాయగా కనబడుతున్నాయని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇక ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వచ్చి తన ప్రాణం పెట్టిన తర్వాత ఇక వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ మేకింగ్ సాక్రిఫైసెస్ టు గాడ్? ఎందుకంటే అప్పటి వరకు యాజకులు చేసింది మనం తెలిసినా చేసిన పాపాలు క్షమించబడాలని అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు యాజకుడు. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఇప్పుడు కనుక చూస్తే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే మార్గమే లేదు, కనపట్లేదు అని అనుకున్నాము. కానీ మన ప్రభు అయిన క్రీస్తు వలన మనము ఆయన నిరంతరం ఉండే యాజకుడు కనుక ఆయన అలా చేయవలసి వస్తే ఎన్నోసార్లు శ్రమపడవలసి వచ్చేది ఆయన రక్తాన్ని అర్పించాలైతే. అయితే కానీ ఆయన ఒక్కసారే తన రక్తాన్ని అర్పించి ఒక్కసారి బలి కాబడి ప్రత్యక్షపరచబడి అంగీకరింపబడి మనలను అంగీకరింపబడేట్టు చేశాడు దేవుడు తండ్రి యొద్ద. చూడండి, ప్రత్యక్షపరచబడను మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూసారా ఎంత ఎంత చక్కగా నిజంగా పౌలు గారు రాశారని మనం ఇది చదివితే అనిపిస్తూ ఉంటాం. యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళుతూ ఉంటే మన ప్రధాన యాజకుడు ఏకంగా పరలోకంలోనే ప్రవేశించాడు. సో పరలోకంలోనే ప్రవేశించాడంటే అర్థం ఏంటి? అప్పుడు యాజకుడి యొక్క కళ్ళ ముందు నిబంధన మందసం ఉండేది. ఇప్పుడుందా నిబంధన మందసం? ఇప్పుడు లేదు. పరలోకంలో ఉంది. అంటే దేవుడు పరలోకములో ఉన్నాడు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళే మార్గము అని అర్థం. నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలము బయలుపరచబడలేదు అని అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుని యొక్క జాడ మనకు ప్రత్యక్షపరచబడలేదు. అది క్రీస్తు ద్వారానే ప్రత్యక్షపరచబడుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రవేశించగలిగాడు అందులోకి. ఆయన అర్పణ అర్పించి తన్ను తాను అర్పించుకొని దేవునికి ఫస్ట్ అంగీకరింపబడ్డాడు. తర్వాత ఆయన ద్వారా వచ్చిన వారందరూ కూడా అంగీకరింపబడుతున్నారు. whoever comes on behalf of Jesus Christ, so those people will be permitted. ఇందాక చెప్పాను కదా, ఒక ఫంక్షన్లోకి వెళ్ళాలి అని అంటే ఎవరి దగ్గర ఆహ్వాన పత్రిక ఉందో, ఎవరైతే మిమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళగలరో ఆ వ్యక్తి ద్వారా వెళితేనే మీరు లోపలికి వెళ్ళగలరు. అందుకే ప్రభు అయిన క్రీస్తు క్లియర్గా చెప్పింది ఒక మాట, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. తండ్రి యొద్దకు అంటే అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి ఎవ్వడు రాడు. అది యాజకుడుగా ఆయన వెళ్ళాడు. అక్కడికి ఎవరైనా రావాలి, తండ్రిని చూడాలి అని అంటే అది క్రీస్తు ద్వారానే తప్ప ఎవరి వలన కాదు అని చెప్పి అందుకే క్లియర్గా చెప్పేస్తున్నాడు. క్లియర్గా మనకు తెలిసినప్పుడు అంగీకరింపబడిన వ్యక్తి దగ్గరికి వెళతామా? మనము అంగీకరించబడని వ్యక్తుల దగ్గరికి వెళతామా? మన దాక్కునే చోటు, మనం ఆరాధించే దైవం, మనము నడిచే మార్గము అంగీకరింపబడిన యాజకుడిదై ఉండాలి. ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనను విశ్వసించిన వారందరినీ కూడా తండ్రి క్షమిస్తాడు. ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు అంటున్న మాట, సమూయేలు మోషే ఇద్దరు ఎదురుగా వచ్చినా నేను వారిని క్షమించను, ఇశ్రాయేలీయుల వారు అంటున్నాడు. కానీ క్రీస్తు ద్వారా వెళ్ళిన మనమందరూ క్షమింపబడతామా లేదా? మనం క్షమింపబడతాం. ఎందుకంటే చూసాం మనం, ముందు క్రీస్తు అంగీకరింపబడ్డాడు,
తర్వాత మనలను ఆయన ద్వారా వచ్చిన వారందరికీ నిత్య జీవం ఇచ్చాడంటే మనము కూడా నిత్య జీవం ఎవరికి ఇవ్వబడుతుంది అంటే క్షమింపబడిన వారికి, దేవుని ఉగ్రత నుంచి తప్పుకున్న వారికి. దేవుడు ఎవరినైతే పర్మిట్ చేస్తాడో, ఎవరినైతే అంగీకరిస్తాడో వారందరూ కూడా క్షమింపబడినట్టు, అంగీకరింపబడినట్టు. సో ఇక్కడ ఇర్మియాకి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు కదా, నన్ను విసర్జించావా, లేకపోతే నీ వలనే వర్షం కురుస్తుంది, మిగిలిన దేవతలు ఏవీ రావంటున్నావు, కానీ నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఇర్మియా గారి విషయంలోనే కాదు, ఇర్మియా కాదు ఇప్పుడు సమూయేలు గారు వచ్చినా, మోషే ఎదురుగా వచ్చినా నేను వీరిని క్షమించను అంటున్నాడు. ఎందుకు అంత కఠిన హృదయం అయ్యాడా దేవుడు, లేక వీరి చేష్టలు అలా ఉన్నాయా? క్రియలు క్షమించలేనంతగా ఉంది. వీరి ప్రవర్తన ఎలా ఉందంటే క్షమింపలేనట్టుగా. ముందు క్షమింపబడటం ఒకటను, మారని హృదయాలు కఠిన హృదయాలుగా మారిపోయింది. మాట వినటం అనేది అసలు కంప్లీట్గా తీసేవాడు. దేవుని మాట వినటం ఎందుకనంటే, అందుకే దేవుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే దేవుడు చెప్పిన మాట, రాయబడిన మాట, పూర్వము దేవుడు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ప్రభు అయిన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఇక ఈ కాలములో ఎవరైనా వచ్చి ప్రవచనాలు చెప్తామన్నా, ఎవరైనా వచ్చి దేవుడు నాకు ఇది చెప్పాడన్నా కానీ అది లేదు. దేవుడు క్రీస్తు కుమారుడితో క్లియర్గా మాట్లాడేశాడు. కుమారుడు మనకు చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేసి తండ్రికి అంగీకరింపబడాలి అని అంటే మీరు చెయ్యాలి అని చెప్పి క్లియర్గా బుక్ రాసి డెఫినేషన్స్ అన్నీ రాసి వెళ్ళిపోయాడు. ఇక దేర్ ఈజ్ నో న్యూ సిలబస్, కొత్త సిలబస్ ఇంకంటూ ఏమీ లేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ బుక్. ఇక మాట్లాడితే క్రీస్తు ద్వారానే మనతో మాట్లాడాడు. ఆల్రెడీ మాట్లాడి ఆయన మనకి అప్పగించి వెళ్ళాడు. ఇవి చేయడం ద్వారానే మన తండ్రి వద్దకు వెళ్ళగలం అని క్లియర్. కానీ ఇంకా మాకు అవస్థను ఇవి చెప్పాడు దేవుడు, ఇలా అన్నాడు అలా అన్నాడు అనేది లేదు. అందుకే క్లియర్గా డిఫైన్ చేసింది. పూర్వమైతే నానా విధాలుగా ఆయన వ్యక్తులను ఉపయోగించుకుని వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి వారి చేత వారి పనులను చేయించుకున్నాడు దేవుడు. మరి ఇప్పుడు సదాకాలం ఉండడానికైనా పరిశుద్ధాత్మ మనతో వచ్చింది, లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోవడానికా? నిరంతరం ఉండడానికే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నీలో హీ మేక్స్ యూ పర్ఫెక్ట్. నిన్ను ఎలా తయారు చేస్తాడు ఆయన? నిన్ను ఆల్రెడీ నువ్వు అంగీకరింపబడ్డావు, కానీ నిన్ను క్రీస్తు సారూప్యంలోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు దానికి ఎప్పుడైతే యాక్సెప్ట్ అయ్యి విధేయత చూపిస్తావు, అప్పుడు నువ్వు పూర్తిగా క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతావు. ఎందుకంటే క్రీస్తు చేసింది ఏంటి? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన శ్రమ పొంది శ్రమలోనూ ఆయన విధేయత నేర్చుకున్నాడట. కుమారుడై ఉండి అంటే దేవుడై ఉండి కూడా ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవుడే విధేయతగా ఉన్నాడంటే మనమెంత విధేయతగా ఉండాలి? మనం ఎట్టి విధేయత కలిగి ఉండాలి? సో ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. యూదాలో కరువు అనే దానిలో మనం మాట్లాడుకుంటున్నాం. కరువు ద్వారా కొంతమంది హతమవుతారని, ఖడ్గం ద్వారా కొంతమంది హతమవుతారని, ఇలా చేస్తూ ఉంటే ఇర్మియా గారు బాధపడి దేవుణ్ణి అడిగిన ప్రశ్నలు, నువ్వు బొత్తిగా విసర్జించావా? సియోను నీకు అసహ్యమైపోయిందా? మాకు చికిత్స దొరకనంతగా నీవు మమ్మేళ కొట్టితివి అని వారందరి తరపున, ఇశ్రాయేలీయులందరి తరపున ఈయన వకాలు తప్పించుకొని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను సమూయేలు, మోషే నా ముందొచ్చి ఇప్పుడు నిలబడినా వీరిని నేను క్షమించను. అంటే ఒకప్పుడు క్షమించాడు, ఒకప్పుడు వారి మాట విని వీరిని శిక్షించకుండా వదిలేశాడు. కానీ ఇప్పుడైతే పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఇక వారిని చూసైనా నేను క్షమించబోను అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఈయనేమంటున్నాడో గమనిద్దాం. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టును. మేము ఎక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకు, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు
చెరకు నియమింపబడిన వారు చెరనకు పోవలెను. సో ఎవరికి ఏది డిసైడ్ చేసి ఉంటుందో ఆ శిక్షను అనుభవించవలసిందే. సో అది ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడు డిసైడ్ చేసి ఉంటాడు. కరువు వల్ల నువ్వు పోవాలా, ఖడ్గం వల్ల పోవాలా, లేకపోతే చెరకు వెళ్ళాలా, ఎలాంటి శిక్ష నువ్వు అనుభవించాలనేది అది దేవుని చిత్తం. సో దేవుడు అలా తెలియజేస్తూ యెహోవా వాక్కు ఇదే: చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము, చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. ఈ 4 రకాలైన బాధలు నేను వారికి నియమించున్నాను, వారు అనుభవించవలసిందే అని చెప్తూ దేవుడు చెప్తున్న మాట. హిజ్కియా కుమారుడైన మనష్షే గుర్తున్నాడా మీకు? మనష్షే గుర్తున్నాడా? మంచి రాజేనా ఆయన? కాదు, తర్వాత తన ప్రవర్తన మనష్షే మంచి రాజు కాదు. అలాంటి రాజు ఆయన చేసిన కార్యాలు ఇంకా దేవుణ్ణి మండిస్తూనే ఉన్నాయంట. ఆ మాట అదే అంటాడు ఇర్మియా గారితో చెప్తున్నాడు. ఇంకా హిజ్కియా కుమారుడైన మనష్షే చేసిన కార్యాలు ఇంకా నా గుండెలో మండుతూనే ఉన్నాయి అంటున్నాడు. హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలన్నిటిని బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యంలో ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారికి అప్పగించుచున్నాను. మనష్షేని బట్టి ఇంకా భయంకరమైన, అంటే ఎంత హేయమైన క్రియలు చేసి ఉంటాడో మనష్షే గారు గమనించారు. సో అతన్ని బట్టి ఇంకా నేను వీరిని చెదరగొట్టేస్తాను, అటు ఇటు చెదరగొట్టేస్తానని చెప్తూ ఆయన అంటున్న మాట చేయండి. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు? నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే: నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాపి ఉన్నాను. సంతాపపడి నేను విసికి ఉన్నాను. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. నా జనులు తమ మార్గములు విడిచి నా యొద్దకు రారు గనక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను. చూడండి, దేవుడు ఎంత ఎన్ని మాటలు వీరితో చెప్పిస్తున్నాడంటే, ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడంటే గమనించండి. యెరూషలేము, వీరి నిమిత్తం యెరూషలేము కూడా శిక్షను అనుభవించాల్సిందే. ఇశ్రాయేలీయులు చేసిన క్రియలను బట్టి దేవుడు ఎన్నుకున్న ప్రదేశమైన యెరూషలేము కూడా శిక్షను అనుభవించాల్సిందే. దేవుడు వేస్తానంటున్న శిక్ష ఓన్లీ యూదా వారికేనా? యెరూషలేం పట్టణానికి కూడా? యెరూషలేం పట్టణానికి కూడా ఈ శిక్ష రాబోతూ ఉన్నది పిల్లలు. సో ఇక్కడ ఒకరు చేసిన తప్పిదము, ఎక్కడో మనషే చేసిన తప్పిదము, అలాగని వీరందరూ కూడా దారులు తప్పిపోయారు, తమ మార్గాలను చెరిపేసుకుని దేవునికి అంగీకరింపబడే యాజకుని వైపు వీరు వింటలేదు, మాటలు వింటలేదు. సో అందుకని వీరందరినీ కూడా నాశనం చేస్తాను, నేను సంతానహీనులుగా చేస్తానని ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇన్ని శిక్ష వేస్తాను అని చెప్పి ఇంత ఇదిగా చెప్పినా కానీ వీరంతా వినని వారుగా ఉన్నారని దేవుడు కోట్ చేస్తున్నాడు. దానికి ముందుగా ఆయన చెప్పిన మాట మోషే మరియు సమూయేలు గురించి చెప్తూ, ఆయన ఇంతకుముందు దినాలలో నేను వారిని క్షమించాను అని చెప్పటము నిజంగా, అంటే క్షమింపబడాలి అని అంటే మన ముందు ఒక యాజకుడు ఉండాలి, అతను ముందు క్షమింపబడిన వాడై ఉండాలి, అంగీకరింపబడిన వాడై ఉండాలి, అతను చేసే ప్రార్థన ద్వారా మిగిలిన వారు అంగీకరింపబడేవారుగా ఉండాలి. దీని అర్థం ఏంటంటే, మీ ఇంట్లో ఒకరు రక్షణ తీసుకున్న ఆ రక్షణ పొందిన వారి నిమిత్తం మిగిలిన కుటుంబం అంతా కూడా కాపాడబడుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరు రక్షణ తీసుకున్న మిగిలిన కుటుంబం అంతా కూడా, పిల్లలంతా కూడా వారి రక్షణలో వారు భద్రపరచబడతారు. వారి ప్రార్థనల ద్వారా మిగిలిన వారిని దేవుడు రక్షిస్తూ ఆదరిస్తూ ఉంటాడు. సో వీరంతా కూడా అంగీకరింపబడిన వ్యక్తిని నమ్ముకొని వారు కూడా రక్షణలోకి నడవాలి. అల్టిమేట్గా క్రీస్తు అంగీకరింపబడి తండ్రి యొద్ద మనలను అంగీకరింపజేశాడు కాబట్టి ఆయనను విశ్వసించడం ద్వారా రక్షించబడతాము అని చెప్పి మనము గమనించి రక్షణలో కొదవగా ఉంటే రక్షణలోకి నడుచుకోవాల్సిందిగా మనకు ఇర్మియా గారని తప్ప దేవుడు మనకి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు పాస్టర్. వందనాలు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా
నేటి గూగుల్ మీట్ను ముగించుకుందాం.